హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రాని. మన మీ వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఇవాల్టి వీడియో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, రీసెంట్‌గా పీపీఎఫ్ అకౌంట్ రిలేటెడ్ చేంజెస్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్ చేయాలని చెప్పిందో, ఆ 3 ఇంపార్టెంట్ చేంజెస్‌ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మీ ముందుకు నేను అనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పటివరకు మీ మైనర్ పేరు మీదైనా సరే, మేజర్ పేరు మీదైనా సరే, అంటే 18 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్నా, 18 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నా, ఏ పీపీఎఫ్ అకౌంట్‌కైనా సరే ఒకటే ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అయ్యేదండి. బట్ ఇక్కడి నుంచి ఏం జరగబోతుందంటే, మీ పీపీఎఫ్ అకౌంట్ ఒకవేళ మీ కిడ్ పేరు మీద గనక స్టార్ట్ చేసున్నట్టయితే, వాళ్ళు 18 ఇయర్స్ అటైన్ అయ్యే వరకు ఆ మైనర్ పీపీఎఫ్ అకౌంట్ మీద ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే అప్లికబుల్ కాబోతుంది. అంటే ప్రెజెంట్ ప్రివైలింగ్ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంది అని చూసినట్టయితే కనుక ఇట్ ఈస్ అరౌండ్ 7.1% అయితే, మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఉండడం వల్ల దాని ఇంట్రెస్ట్ రేట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ కింద మార్చడం జరుగుతుంది కాబట్టి, అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ చేయబోతున్నారు కాబట్టి ఇట్ కమ్స్ అరౌండ్ 4% అనమాట. సో, అంటే మీ కిడ్ మేజర్ అయ్యే వరకు 18 కంప్లీట్ అయ్యే వరకు ఇదే ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అవుతుందండి. వన్స్ దే అటైన్ 18 దెన్ దిస్ కెన్ బికమ్ ఏ రెగ్యులర్ పీపీఎఫ్ అకౌంట్. అప్పుడున్న ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ రేట్ నార్మల్ సిటిజన్‌కి ఏదైతే ఉందో అది మీ కిడ్ అకౌంట్‌కి కూడా అప్లికబుల్ కాబోతుంది. సో, దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు మైనర్ పేరు మీద గనక పీపీఎఫ్ అకౌంట్ ఉన్నట్టయితే ఇట్ మేక్స్ నో సెన్స్ టు కంటిన్యూ దట్ అకౌంట్ ఎనీ ఫర్దర్ అండి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి ఈ పీపీఎఫ్ రిలేటెడ్ జరిగింది అంటే, ఇప్పటివరకు మనం పీపీఎఫ్‌లో ఎన్ని అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చండి. బట్ ఫర్దర్‌గా ఏం జరగబోతుంది అంటే, సో, మీకు మోర్ దెన్ 1 పీపీఎఫ్ అకౌంట్, అంటే మీ పాన్ మీద మోర్ దెన్ ఒక పీపీఎఫ్ అకౌంట్ ఉన్నట్టయితే, ఫస్ట్ పీపీఎఫ్ అకౌంట్‌ని ప్రైమరీ అకౌంట్ కింద మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ అకౌంట్స్‌లో ఇంకొక అకౌంట్‌ని సెకండరీ అకౌంట్ కింద మీరు మార్క్ చేసే అవకాశం ఉందండి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీ ప్రైమరీ అకౌంట్ కాకుండా ఇక ఏ అకౌంట్ అయినా సరే మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ మీకు పే చేయడం జరగదు. అంటే లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఒకవేళ మీ ప్రైమరీ అకౌంట్‌లో ఒక ₹1,00,000 మీరు ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ మీ సెకండ్ అకౌంట్‌లో ఇంకొక ₹1,00,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీ థర్డ్ అకౌంట్‌లో ఒక 50,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకున్నట్టయితే, ఫర్దర్‌గా ఇక నుంచి ఓన్లీ మీరు ప్రైమరీ అకౌంట్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడు మీకు సెకండరీ అకౌంట్, థర్డ్ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే, ఒకవేళ మీ పీపీఎఫ్ అకౌంట్ గనక 2019 డిసెంబర్ 12కి బిఫోర్ గనక మీరు ఓపెన్ చేసినట్టయితే గనక అట్లీస్ట్ మీ సెకండరీ అకౌంట్‌ని కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, వేరస్ థర్డ్ అకౌంట్, ఫోర్త్ అకౌంట్ మీరు ఓపెన్ చేసి ఉంటారో దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ మీకు పే చెయ్యరు. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, డిసెంబర్ 12, 2019కి బిఫోర్ గనక మీరు సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే, దాంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేసే మనీని ప్రైమరీ అకౌంట్‌లో మీరు కాంట్రిబ్యూట్ చేసిన మనీని క్యుములేట్ చేస్తారండి. ఈ క్యుములేట్ చేసిన మనీ ఒకవేళ 1.5 లాక్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద 0 ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. అండ్ దాన్ని రిఫండ్ కూడా చేసేస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీ ప్రైమరీ అకౌంట్‌లో ఏదైతే మీరు ఒక ₹1,00,000 కాంట్రిబ్యూట్ చేసున్నారో ఓన్లీ దాని మీదే మీకు ఇంట్రెస్ట్ అప్లికబుల్ అవుతుంది. వేరస్ సెకండరీ దాంట్లో మీకు అప్ టు ₹50,000 వరకు మాత్రమే ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతదనమాట. సో, ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీ పీపీఎఫ్ అకౌంట్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మీరు ఇంకా క్లోజ్ చేయడం బెటర్ అండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పీపీఎఫ్ చేంజ్ ఏంటి అంటే, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఒకవేళ మీరు రెసిడెంట్ ఇండియన్‌గా ఉన్నప్పుడు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే, మీరు కనుక ఎన్ఆర్ఐ కింద మారి ఉన్నట్టయితే, మీరు ఒకవేళ ఫర్దర్‌గా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టయితే కనుక ఇక నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ మీ పీపీఎఫ్ అకౌంట్‌కి అప్లికబుల్ కాదు. అంటే మీరు కరెక్ట్‌గానే విన్నారండి. పీపీఎఫ్ మీద ఇక మీకు 0% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అప్ టు సెప్టెంబర్ 30, 2024 వరకు మీరు కాంట్రిబ్యూట్ చేసిన దాని మీద పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ మాత్రం ఇస్తారనమాట. విచ్ ఇస్ 4% ఓన్లీ. కాకపోతే మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి కంటిన్యూ చేస్తుంటే కనుక మీరు ఇమీడియట్‌గా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ దాన్ని అట్లీస్ట్ 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం మీరు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఫర్దర్‌గా అక్కడి నుంచి మీరు రెన్యూ చేసే అవకాశం ఎన్ఆర్ఐస్‌కి లేదనమాట. సో, ఈ 3 పీపీఎఫ్ అకౌంట్ రిలేటెడ్ చేంజెస్ మీకు ఏమైతే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందో, దాని రిలేటెడ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు.
ఆర్ దీని రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా మా డిస్క్రిప్షన్లో నేను అరేంజ్ చేయబోతున్నానండి. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ Manavi Wealth. Thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.